హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నాకు మా తమ్ముడికి సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చేసారనమాట. అయితే ఇంక మా తమ్ముడు నా దగ్గరికి వచ్చి ఒకటి చేయొచ్చు కదా స్నాక్స్ లాగా నాకు తినడానికి అని చెప్పి అడిగాడు. సరే నేను ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా అని ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఇంట్లో క్యాలీఫ్లవర్ కనిపించింది. సో ఆ క్యాలీఫ్లవర్తో ఏమేమి చేయొచ్చా అని రెసిపీస్ చూస్తుంటే నాకు క్యాలీఫ్లవర్ 65 అయితే చేయాలనిపించింది. ఎలాగో మా తమ్ముడికి కూడా ఈ క్యాలీఫ్లవర్ 65 అనేది కూడా ఇష్టం. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను నేను మా తమ్ముడి కోసం. మధ్య మధ్యలో వచ్చి చూసుకొని వెళ్తా ఉన్నాడు. ఎలా చేస్తుందా ఏమో అని. మధ్యలో వచ్చి డైలాగులు కూడా వేశాడు. ఎలా చేస్తావో ఏమో ఫస్ట్ టైం చేస్తున్నావు తినటానికి పనికొచ్చిద్దా? అంబులెన్స్‌కి ఫోన్ చేసుకొని పెట్టుకోవాలా నేను అని చాలా అన్నాడు. అరే నీకెందుకురా నువ్వు సైలెంట్‌గా కూర్చో నేను చేసిస్తాను తిన్నాక మాట్లాడు అంటే ఇంక సైలెంట్‌గా కూర్చున్నాడు. నేను భయపడతానే చేశాను. ఎలా వచ్చిద్దా ఫస్ట్ టైం చేస్తున్నాను అని చెప్పి. ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకొని మిక్స్ చేసేసి క్యాలీఫ్లవర్ దాంట్లో వేసి కలిపేసేసి ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టుకున్నాను. ఫస్ట్ టైం చేయక ప్రయోగం మా తమ్ముడి మీద చేశాననమాట. వాడు కూడా నేను చేసేటప్పుడు చాలా హెల్ప్ చేశాడు నాకు. ఈ సంక్రాంతి హాలిడేస్‌కి మీరేమేం ప్లాన్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అవి ఆయిల్‌లో అయితే ఏసేసాను. ఆయిల్‌లో ఏసేసి తర్వాత కలుపుతుంటే ఏమో అతుక్కుపోయినయి రావట్లేదు భయమేసింది. అయ్యో! రావట్లేదు ఏమైందా అని తర్వాత మా నాన్నమ్మ చెప్పింది. కొంచెం ఫ్రై అయిన తర్వాత అవే వస్తాయిలే కదపమాకు అని ఇంకా చెప్పింది. సో, ఇంకలా వదిలేసాను. ఇంక చూడండి ఎలా చూస్తున్నారో నన్ను చేస్తుంటే చెయ్యి చెయ్యి ఏదో చేస్తున్నావులే అని చెప్పి ఇంక బయటికెళ్ళిపోయాడు వాడు గూడా బోర్ కొట్టి. వాడికి కూడా వాడు కరాటీకి ఎలాగో వెళ్తాడుగా ఏం చేయాలో తెలియక నాంచాక్తో ఆడుకుంటున్నాడు బయటికెళ్ళి. ఈలోపు నేనేసిన ఫ్రై అయితే సూపర్‌గా ఫ్రై అయిపోయింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తదని ఔట్‌పుట్. మా తమ్ముడొచ్చి చూసి అంటున్నాడు, "అబ్బో! బానే చేశావే, బానే వండుతున్నావే, పోనీలే" అని చెప్పని అంటున్నాడు. మా మమ్మీకి కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు, "బానే వండింది మా" అని. ఇంకా అన్నం పెట్టుకొని ఫాస్ట్‌గా తింటున్నాడు. చాలా బావుందని చెప్పాడు. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ బాయ్.